సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ రచ్చ నడుస్తుంది. ఎన్నికల నిబంధన పాటించడం లేదంటూ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జగ్గారెడ్డి ఇటీవల ఓ మహిళా వ్యాపారికి ₹1,00,000 ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయినా జిల్లా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. అధికార పార్టీ నేతలు డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా డబ్బుల పంపిణీ విచ్చలవిడిగా జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల సదాశివపేటలో ఓ మహిళా వ్యాపారి ఎవరైతే సోడా బండి నడిపిస్తుందో ఆమెకు జగ్గారెడ్డి ₹1,00,000 లెక్కబెట్టి ఇవ్వడం, దానిపైన మీడియాలో కూడా కొన్ని కథనాలు రావడం అనేది కొంత వైరల్ గా మారింది. దీనిపైన బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో ఎవరైనా డబ్బులు తీసుకెళ్లాలంటే ₹50,000 తీసుకెళ్లాలన్నా దానికి సంబంధించిన రసీదులు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి. అయితే జగ్గారెడ్డి బహిరంగంగా ₹1,00,000 లెక్కబెట్టి ఆ మహిళకు ఇవ్వడంతోనే ఈ వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ అధికార దాహంతోనే వాళ్ళు విచ్చలవిడిగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తాము ఏం చేసినా చెల్లిందన్న కోణంలోనే ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో అయితే పేర్కోవడం జరిగింది. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వాళ్ళు ఒక లేఖ ద్వారా కలెక్టర్ కు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ డబ్బుల పంపిణీ వ్యవహారం అనేది కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో అంటే సాధారణంగా జగ్గారెడ్డి ఎవరైనా మహిళలకు కావచ్చు, చిరు వ్యాపారులకు డబ్బులు ఇస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో కూడా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ పరిధి కాబట్టి ఆ ఏరియాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా డబ్బులు ఇచ్చారన్నది బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇంతవరకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి రిప్లై రావాల్సి ఉంది. అయితే దీనిపైన కొంత అంటే మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావచ్చు, ఇతర అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ వారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేస్తే ఇది ప్రలోభాలకు గురి చేయడమే అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికైనా సాయం చేయాలనుకుంటే ఎన్నికల నిబంధనలు లేనప్పుడు, అంటే ఎలక్షన్ టైం లేనప్పుడు చేసుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఇలాంటి సందర్భంలో డబ్బులు పంపిణీ చేయడం, దేవుడు నన్ను పంపించాడు, నేను మీకు ఆదుకోమన్నాడు అని చెప్పి జగ్గారెడ్డి కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎవరైతే ఇతర ఓటర్లు ఉంటారో జిల్లాకు సంబంధించి కావచ్చు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు సంబంధించి ఆ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే అవుతుంది. జగ్గారెడ్డి ఇలాంటి ప్రలోభాలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. అయితే ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న క్రమంలో ఇలాంటి వ్యవహారాలు సరికావు. రాజకీయ నాయకులు కొంత ఈ ఎన్నికల కోడ్ అనేది కంపల్సరీగా పాటించాలి. ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అధికారులు కూడా కొంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి ఈ పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయి. డబ్బుల పంపిణీ అనేది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో ఇలాంటి జరిగితే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది, ఎలక్షన్ జరిగే రోజు అని చెప్పి ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నెక్స్ట్ అంటే సాయం చేయడంలో జగ్గారెడ్డి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు, దానిలో భాగంగానే ఇది కూడా చేశారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన కంప్లీట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? జగ్గారెడ్డి సాధారణంగా డబ్బులు పంపిణీ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దానిపైన చర్చ అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలు జగ్గారెడ్డి చేసిన పని సమర్థిస్తున్నప్పటికీ ఎన్నికల కూడా అమల్లో ఉన్న క్రమంలో మాత్రం ఇలాంటి పనులు సరికావు. ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు ఈ విధంగా చేయడం అనేది సరికాదని చెప్పి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలు కూడా కొంతవరకు ఈ జగ్గారెడ్డి డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అది ముఖ్యంగా బీఆర్ఎస్ మద్దతుదారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు,
న్యూట్రల్ గా ఉండే జనం కావచ్చు ఆ డబ్బుల పంపిణీ విషయాన్ని అయితే ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు పంపిణీ చేయడం అనేది సాయం చేయాలనుకుంటే వేరే రూపంలో చేయవచ్చు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న క్రమంలో మాత్రం ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేయడం అంటే ఎవరైతే ఇతర ఓటర్లు ఉంటారో వారిని ప్రలోభాలకు గురి చేయడమే అది కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రచారంగా మారుతుంది. ఇలాంటి అనుకూల ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి జిల్లా ఎన్నికల అధికారికి మేము ఫిర్యాదు చేశామని వాళ్ళు తెలియజేశారు. అయితే జిల్లా ఎన్నికల అధికారి ఈ మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ వాటిని సేకరించి పూర్తి స్థాయి సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన ఎలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనేది తొందరలోనే తెలుస్తుంది. అయితే ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి ఏ పార్టీ వాళ్ళైనా కట్టుబడి ఉండాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి జిల్లా ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నాగేష్.